బహ్రెయిన్ విమానాశ్రయంలో 65 మంది తెలుగువారు చిక్కుకుపోయారు. వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన 39 మంది, తెలంగాణకు చెందిన 26 మంది పేర్లు, పాస్పోర్ట్లు, ఫోన్ నెంబర్లను కేంద్ర మంత్రికి పంపిన లేఖతో పాటు జత చేశారు. బాధితుల్లో వర్కర్లు, విద్యార్థులు, పర్యాటకులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విమానాల రాకపోకలు నిలిచిపోయి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఎంపీ అప్పలనాయుడు కోరారు. అదే బహ్రెయిన్ విమానాశ్రయంలో చిక్కుకున్న 65 మంది తెలుగు వారికి సంబంధించి ఎంపీ అప్పలనాయుడు అయితే ఆదుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. యత్సుదా, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తల ప్రభావం ఇప్పుడు గల్ఫ్ ప్రాంత విమాన సర్వీసులపై తీవ్రంగా పడుతుంది. భద్రతా కారణాల వల్ల అనేక విమానాలు రాకపోకలు నిలిచిపోవడంతో బహ్రెయిన్ విమానాశ్రయంలో 68 మంది తెలుగు వారు చిక్కిపోయిన ఘటన ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. వారిలో ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు 39 మంది, తెలంగాణకు చెందిన వారు 26 మంది ఉన్నారు. ఎక్కువగా వీరిలో వర్కర్లు, విద్యార్థులు, పర్యాటకులు కూడా ఉండడంతో వారి కుటుంబాల్లో తీవ్ర కలవరం నెలకొంది. విమానాలు నిలిచిపోవడంతో అక్కడే ఇరికిపోయిన ఈ ప్రయాణికులకు ఆహారం, వసతి, తదుపరి ప్రయాణాలపై అనిశ్చిత వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్య తీవ్రంగా పరిగణించిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. చిక్కుకుపోయిన 68 మంది పేర్లు, పాస్పోర్ట్ వివరాలు, ఫోన్ నెంబర్లను కూడా లేఖకు జత చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇక ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెబుతూ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎలాంటి చర్యలు చేపడతారు, ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తారా లేక ప్రత్యేక మార్గాల్లో తరలించే చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఉద్రిక్తంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం సంబంధించి ఈ యొక్క గల్ఫ్ కంట్రీలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న ఎవరైనా ఉంటే వారు కూడా ఏదైతే భారత్ అంబాసిడర్ ఇచ్చిన నెంబర్లను సంప్రదించాలి. అంతేకాకుండా తెలుగు వారు ఎవరైనా ఉంటే సంబంధిత కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుధా. రైట్ రాము, థ్యాంక్ యూ.